హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో అరేబియన్ స్వీట్ రెసిపీ అయిన కునాఫా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిపైన ఉన్న కునాఫా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు చూడండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేను తయారు చేసిన కునాఫాని ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, ఒక బాక్స్లో పెట్టేసుకొని. ఇప్పుడు దానితోటే నేను స్వీట్ రెసిపీ అనేది తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కవర్లో పెట్టేసి నేను బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. నేను 2 days బ్యాక్ ఇది చేశాను. నేను ఈరోజు ఏంటంటే స్వీట్ తయారు చేశాను. చూడండి, ఇలా తీసిన తర్వాత ఏంటంటే మనకు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి దీనినంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏంటంటే మనకు ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం కనుక ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. మనకు ఇది ఆన్లైన్లోనే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. బయట మార్కెట్లో మాత్రం ఇండియాలో ఎక్కడ దొరకదు. అయితే ఫ్రెండ్స్, ఈ స్వీట్ అనేది ఎక్కువగా హైదరాబాద్లోనే అవైలబుల్లో ఉంటుందండి, మనకి ఇక్కడ ఎక్కడ కనిపించదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక రకంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనము 1 inch లాగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ పెద్దగా కూడా కట్ చేసుకోవద్దు, 1 inch అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా వచ్చేసింది కదా. బటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా మెల్టెడ్ బటర్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా బటర్ని తీసుకున్న తర్వాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ నేను వేస్తున్నానండి. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇదంతా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు కలర్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి ఓన్లీ బటర్ మాత్రమే, మెల్టెడ్ బటర్ మాత్రమే వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకున్నాం కదా. ఇది మంచి కలర్లోకి వచ్చేసింది కదా. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేయకుండానే కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 cup పాలు వేసుకుంటున్నాను. నేను చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులోనే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దండి. ఇలా 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల చక్కెరను కూడా వేసుకోవాలి. ఇది అంతా మంచిగా కలిసే విధంగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా ఇందులో చక్కెర అంతా మెల్ట్ అయిపోయి కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒక టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకు చిన్నగా ఉండల్లాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి, లేదంటే మొత్తం గడ్డలాగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదా. మనం మంటని చిన్నగా పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోనే 2 స్పూన్ల బటర్ లేదా చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. నేను బటర్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదండి, అన్సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు, ఏదినైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇందులో బటర్ అంతా ఇలా మెల్ట్ అయిపోతుంది కదా. ఇలా మొత్తం బటర్ అంతా ఇందులో మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అంటే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీనినంతా ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. దీనిని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని పక్కనే పెట్టుకోవాలండి. మనం ముందుగా కలర్ కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ కునాఫాని మనం 2 భాగాలుగా విడదీసుకోవాలన్నమాట. ఇలా 2 భాగాలుగా చేసుకుంటే మనకి స్వీట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇలా 2 భాగాలుగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానికి ఇలా బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి. బటర్ ప్లేస్లో మీరు ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు.
ఈ విధంగా మంచిగా అప్లై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సగం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో సగం వేసుకొని ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ జార్లో వేసుకున్న క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్రీమ్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ క్రీమ్ని అంతా దీనిపైన ఇలా వేసేసుకొని ఈ విధంగా దీనిపైన ఒక టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇంకా సగం కునాఫా ఉంది కదా ఫ్రెండ్స్, దానిని కూడా దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని దీనిని కూడా మంచిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా మనకు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక పెనంని పెట్టుకోండి. ఇలా ఒక పెనం పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న కడాయిని దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ పై పెట్టుకోవాలి, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఇంకొక తవ్వాని తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని దీనిపైన కూడా బటర్ వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బటర్ని అప్లై చేసుకొని దీనిని కూడా పక్కనే పెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం బటర్ రాసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకొక పెనం పైన దానిని ఇలా పైన పెట్టేసుకొని ఈ విధంగా రిటర్న్ తిప్పుకుంటే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీనిని కూడా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈ 10 నిమిషాలలో మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కెర అంతా ఇందులో మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రోజ్ వాటర్ని వేసుకోవాలి. మనకు రోజ్ వాటర్ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా రోజ్ వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కనే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పక్కకు తీసుకోవడమే. మనకు అరేబియన్ స్వీట్ రెసిపీ కునాఫా రెడీ అయిపోయినట్టే అండి. చూడండి మనకు ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. నేను చెప్పే ప్రాసెస్తో ట్రై చేయండి. ఇలా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ని ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం. మనకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే పిస్తా, బాదం ఏదైనా కూడా వేసేసుకోవచ్చు అండి దీనిపైన. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఒకవేళ మీకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు దానిని స్కిప్ చేసేయచ్చు, వైట్ కలర్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. నేను బాదం పప్పు ఇలా చాక్ చేసుకున్నానండి, ఇది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.